ఈరోజు మనం మాట్లాడుకోబోయే దేశం పేరు ఎస్వతిని. ఈ దేశం గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఆఫ్రికాలోని బంటు తెగకు చెందిన ప్రజలు సాగు భూముల కోసం వెతుకుతూ ఇప్పుడున్న ఎస్వతిని ప్రాంతానికి చేరుకున్నారు. 19వ శతాబ్దంలో మిగతా ఆఫ్రికా దేశాల్లాగే ఇది కూడా బ్రిటిష్ వారి చేతుల్లోనే వెళ్ళిపోయింది. చాలా కాలం పాటు వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. చివరకు 1968 సెప్టెంబర్ 6న ఈ దేశానికి బ్రిటన్ నుండి పూర్తి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుండి ఇది ఒక స్వాతంత్ర రాజ్యాంగంగా కొనసాగుతుంది. చాలామందికి ఇక్కడ సొంత భూములు ఉండవు, అంతా రాజు ఆధీనంలోనే ఉంటుంది. ప్రజలు కేవలం అక్కడ సాగు చేసుకుంటూ మాత్రం బతకాలి. ఇది దక్షిణ ఆఫ్రికాలోని అతి చిన్న దేశం. ఇక్కడ జనాభా కేవలం 12 లక్షలు మాత్రమే. కానీ అందులో దాదాపు 3 లక్షల మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు ఈ ప్రాణాంతక వైరస్తో బాధపడుతున్నారు. అసలు ఒక దేశం మొత్తం ఇలాంటి హెల్త్ క్రైసిస్లోకి ఎలా వెళ్ళింది, దీని వెనుక ఉన్న కారణాలేంటి డీటెయిల్గా చూద్దాం. ఇక ప్రపంచంలోనే హైయెస్ట్ హెచ్ఐవి ప్రివేలెన్స్ రేట్ ఉన్న దేశం కూడా ఇదే. ముఖ్యంగా 15 నుండి 49 ఏళ్ల మధ్య ఉన్న యంగ్ జనరేషన్ ఈ వైరస్ బారిన పడటంలో ఎస్వతిని వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రతి సంవత్సరం కొత్తగా 7,000 మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. 1986లో అక్కడ మొదటి కేసు బయటపడింది. ఆ తర్వాత కేవలం కొన్ని దశాబ్దాల్లోనే ఇది ఒక వైల్డ్ ఫైర్ లాగా మారి దేశం మొత్తం స్ప్రెడ్ అయింది. అసలు ఇంతలా వ్యాప్తి చెందడానికి కేవలం మెడికల్ రీజన్స్ మాత్రమే కాదు, అక్కడ సోషియో ఎకనామిక్ పరిస్థితులు కూడా ప్రధాన కారణం. ఇంతలా వ్యాధి పెరగడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఈ దేశంలో దాదాపు 60% మంది ప్రజలు బిలో పావర్టీ లైన్లో బతుకుతున్నారు. సరైన ఉపాధి లేక అక్కడి మగవారు పక్కనే ఉన్న సౌత్ ఆఫ్రికాలోని మైనింగ్ సెక్టార్కి కూలీలుగా వెళ్తుంటారు. అక్కడ సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అన్సేఫ్ సెక్స్లో పాల్గొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తమ భార్యలకు కూడా ఈ వైరస్ని అంటిస్తున్నారు. రెండో కారణం అక్కడ ట్రెడిషన్స్ అండ్ కల్చర్. ఇక్కడ ప్రతి ఏటా రీడ్ డ్యాన్స్ అనే ఒక పెద్ద కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది. దీన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు వస్తుంటారు. ఈ రీడ్ డ్యాన్స్ అంటే ఏంటో తెలుసా? పెళ్ళి కాని అమ్మాయిలు సగం దుస్తులతో ఒక చోట చేరి చేసే పండుగ ఇది. ఈ డ్యాన్స్లో కేవలం కన్యలు మాత్రమే పాల్గొంటారు. తాము పవిత్రంగా ఉన్నామని నిరూపించుకోవడానికి నది దగ్గర నుంచి గడ్డి పొరకను తీసుకొని అక్కడి రాజుకు సమర్పిస్తారు. ఇలా వేడుకలో డ్యాన్స్ చేసే అమ్మాయిల్లో ఎవరో ఒకరిని రాజు మెచ్చుకొని తన కొత్త భార్యగా ఎన్నుకుంటారు. అక్కడ పాలిగామీ అనేది చాలా కామన్. ఆ దేశ రాజే ఈ రీడ్ డ్యాన్స్లో పాల్గొని అమ్మాయిల్లో ఒకరిని ఎంచుకొని మరి పెళ్లి చేసుకుంటారు. రాజుకు ఎంతమంది భార్యలు ఉన్నా ప్రతి ఏటా ఇలా మరో అమ్మాయిని తన భార్యగా ఎంచుకోవడం అక్కడి ఆచారం. ఇక ఈ ఫెస్ట్ ప్రతి ఏడాది ఆగస్టులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో 8 రోజుల పాటు జరుగుతుంది. దీనిని చూడడానికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. అయితే ఇక్కడ దురదృష్టం ఏమిటంటే అక్కడి నిరుపేద మహిళలు డబ్బు కోసం ఇటు పర్యాటకులతో టూరిస్టులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. మరో భయంకరమైన విషయం ఏంటంటే అక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో దాదాపు 18% మంది టీనేజ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఫిజికల్ రిలేషన్స్లో పాల్గొంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ఇలాంటి వాటికి గురి కావడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ మొత్తం రిస్క్లో పడిపోయింది. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే హెచ్ఐవిని కంట్రోల్ చేయడానికి లీనాకాపవిర్ అనే ఒక డ్రగ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని షార్ట్కట్లో లెన్ అంటారు. అయితే పలు కారణాలతో గ్లోబల్ ఫండ్ ద్వారా ఈ దేశానికి రావాల్సిన మందుల్లో సగం కూడా రావట్లేదు. దీంతో సరైన డోసులు లేక కొత్తగా వైరస్ సోకకుండా ఆపడం కూడా గవర్నమెంట్కి చాలా కష్టంగా మారింది.
అయితే పరిస్థితి అంతా నెగటివ్గానే ఉంది అంటే కాదు. గత 20 ఏళ్లుగా యశ్వతిని గవర్నమెంట్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఫైట్ చేస్తుంది. వైరస్ సోకిన వాళ్లకు త్వరగా ట్రీట్మెంట్ అందించడం వల్ల ఎయిడ్స్ డెత్స్ని చాలా వరకు తగ్గించింది. ఇక ఇండియాలో చూసుకుంటే దాదాపు 25.61 25.61 లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. ప్రపంచంలో సౌత్ ఆఫ్రికా తరువాత అత్యధిక హెచ్ఐవి బాధితులు ఉన్న దేశం ఇండియానే. పెద్దవారిలో అంటే 15 నుంచి 49 ఏళ్ల వారిలో ఈ వ్యాధి రేట్లు 0.20%గా ఉంది. అంటే ప్రతి 1000 మందిలో ఇద్దరికి ఈ వైరస్ ఉంది. ఒక తెలంగాణలో సుమారు 1,24,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు. 2024-25 సంవత్సరంలో సుమారు 19 లక్షల మందికి టెస్టులు చేయగా 9,400 మందికి కొత్తగా పాజిటివ్ అని తేలింది. తెలంగాణలో పోలిస్తే ఇటు ఏపీలో బాధితుల సంఖ్య కొంచెం ఎక్కువ. తాజా అంచనాల ప్రకారం దాదాపు 2,65,000 మందికి హెచ్ఐవి సోకింది. మొత్తంగా యశ్వతిని దేశం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి మనకు హెచ్చరికగా మారిపోయింది. హెల్త్ పట్ల అవగాహన లేకపోతే, దానికి పేదరికం తోడైతే ఒక దేశం ఎంతటి సంక్షోభంలోకి వెళ్తుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.